డీజీఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు, తల్లిదండ్రులపై ఒత్తిడి, అదనపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిప్యూటీ డీజీఓ కార్యాలయానికి అందుబాటులో లేకుండా తన నివాసంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు కోరారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్న డిప్యూటీఓని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యాశాఖ మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఆవేదనపట్నంలో అకాడమిక్ స్టార్ట్ కాకముందే విచ్చలవిడిగా ముందు సబ్మిషన్ వేస్తుంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు తప్ప ఆ స్కూల్ పైన చర్యలు తీసుకోలేని తాత్కాలిక చర్యలు తీసుకోలేని పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి తక్షణమే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి డిప్యూటీఓ పైన విచారణ చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు డిప్యూటీఓ గారు కార్యాలయంలో ఎప్పుడూ లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన కేవలం సంతకాల కోసమైనా లేదా ప్రైవేట్ స్కూల్ కలవాలన్నా కేవలం తన ఇంటిని సొంత కార్యాలయంగా మార్చుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు విచ్చలవిడిగా పాఠశాలలో కళాశాలలో పుస్తకాలు, టై, బెల్ట్, షూస్ ఇలాంటి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అమ్ముతుంటే ఈరోజు కేవలం చూస్తున్నారు తప్ప దాన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఈరోజు డిప్యూటీ గారు అడుగుతున్నారు, మీరు కంప్లైంట్ చేయండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చే తర్వాత మీరు స్పందించాలని చెప్పేసి డిప్యూటీ గారు అడుగుతాం. డిప్యూటీ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి తక్షణ ఆయన పైన విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలా, లేని పక్షంలో పెద్ద ఆందోళన చేయాలని శ్రీకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకి తెలియజేస్తాం.